टीआरएस की रुकन कानून साज कौंसिल की कविता ने कहा है कि कई सहाफियों के पास जाती अराजी नहीं है और उन्हें अराजी की जरूरत है। इस मसले के हल की जिम्मेदारी उनकी है। कितने अरकान को कितनी अराजी की जरूरत है, अंदरून 2 दिन तमाम सहाफियों की तंजीमें मिलकर फाइनल लिस्ट उनके हवाले करें। यकीनी तौर पर वो 1.5 माह में ये लिस्ट मंजूर करवाने का काम करेंगी। ప్రెస్ క్లబ్కు నూతన కార్యవర్గం ఎన్నికైనటువంటి సందర్భంగా చాలా రోజుల నుంచి కూడా మరి ప్రెస్ క్లబ్కి రావాలని చెప్పి ఇతరత్ర ఉన్నటువంటి సమస్యలు వాటి పరిష్కారంలో చొరవ చూపాలని చెప్పి గౌరవనీయులు నూతనంగా ప్రెస్ క్లబ్కు అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి వైరా శేఖర్ అన్న గారు రిక్వెస్ట్ చేయడంతో మరి వాళ్ళ ప్రెస్ క్లబ్కి రావడం జరిగింది. ఈ కార్యవర్గం నూతన కార్యవర్గం అధ్యక్షులు శేఖర్ గారు, జనరల్ సెక్రటరీ చొక్కం రాజలింగం గారు, ట్రెజరర్ సందీప్ గారు, వైస్ ప్రెసిడెంట్లు రమణ గారు, నరేందర్ గారు, సంగీత గారు, ఆంజనేయులు గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజ్ కుమార్ గారు, అదేవిధంగా అనేక మంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. నరసింహాచారి గారు, మన నరసన్న గారు, జావేద్ గారు, దేవిదాస్ గారు, అంగిరేట్ల సాయిల్ గారు, మా సామాన గారు, మొత్తం ఉద్యమంలో మా వేలు పట్టుకొని నడిపించినటువంటి సీనియర్ జర్నలిస్టు మిత్రులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. చాలా సంతోషం. చాలా తీపి గుర్తులు ఉంటాయి నాకు ఎప్పుడైనా కూడా. నిజామాబాద్లో తెలంగాణ ఉద్యమం పీక్లో ఉన్నటువంటి సందర్భంలో మేనేజ్మెంట్లు వార్తలు రాయడానికి భయపడేటువంటి సందర్భంలో అక్క మీరు ఇక్కడికి రండి, మీరు అక్కడికి రండి అని చెప్పి గైడ్ చేసి తీసుకెళ్ళి మరి ఉద్యమాన్ని నిజామాబాద్ జిల్లాలో బతికించుకున్నటువంటి మహానుభావులు జర్నలిస్ట్ మిత్రులంతా ఉన్నారు. తమ్ముడు రాజేష్ ఉన్నాడు. అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. నూతన కార్యవర్గం ఎన్నికైనటువంటి ప్రతి సందర్భంలో కూడా నూతనంగా అనేక ఆలోచనలు ఉంటాయి. ఏదన్నా కొత్తగా చేయాలి మా టెన్యూర్ ఉన్నటువంటి సందర్భంలో అనేటటువంటి ఒక ప్రయత్నం ప్రతి ఒక్కరు కూడా చేస్తారు. దానికి తప్పకుండా మా వంతుగా నిజామాబాద్ జిల్లాలో మీరు చూసినారు మా ప్రజాప్రతినిధులందరం, మన గణేష్ అన్న కావచ్చు, నేను కావచ్చు, ప్రశాంత్ అన్న కావచ్చు, జీవరెడ్డి గారు కావచ్చు, బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారు, షకీల్ గారు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీలు అలీంబాయ్ గారు, ప్రతి ఒక్కరు కూడా మేము ప్రెస్ మిత్రులకు ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉంటూ వీలైనంత మీకు సౌకర్యవంతంగా మీ కవరేజ్ కానీ వ్యవస్థ కానీ ఉండేలాగా ఎక్కడికక్కడ ప్రయత్నం చేస్తాం. నిజానికి కొంత చిన్నగానే అయింది మన ప్రెస్ క్లబ్, పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తప్పకుండా బ్యాడ్మింటన్ కోర్ట్ అన్నారు, పైన ఒకటి కంప్యూటర్ షెడ్ అన్నారు. ఆ రెండింటికి కూడా సంపూర్ణంగా నా ఎమ్మెల్సీ ఫండ్స్ నుంచి నేను ఇచ్చి సహకారం అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి గణేష్ అన్న కూడా వచ్చింది కాబట్టి గణేష్ అన్న వంతుకి ఇంకేమన్నా అన్నను కూడా అడుగుదాం, తప్పకుండా అడిగి అన్నతో కూడా చేయించుకుందాం. కానీ ఒక ఆడబిడ్డగా మనస్ఫూర్తిగా నేను మా జర్నలిస్ట్ మిత్రులను కోరేది ఒకటే, ఎంతమంది జర్నలిస్టులు ఉన్నారు, ఎవరికి ఇళ్ల స్థలాలు లేవు, ఎవరికి ఇళ్ల స్థలాలు కావాలి అన్న విషయం మీరు చెప్పగలుగుతారు కానీ నేను చెప్పలేను. నేను చెప్తే వేరే రకంగా ఉంటుంది, కొంతమంది ఉద్దేశపూర్వకంగా నెగ్లెక్ట్ చేసినట్టు అవుతుంది, తెలిసి తెలియక కొన్ని మా వైపు నుండి పొలిటికల్గా తప్పులు దొరికే అవకాశం ఉంది. కాబట్టి ఆ బాధ్యత మా మీద పెట్టకండి. ఇవాళ నేను మీ అందరితో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కరెక్ట్గా మనం ఎంతమంది సభ్యులం ఉన్నాం, ఎక్కడ ల్యాండ్ కావాలి, ఎంత ల్యాండ్ కావాలి అన్నది ఒక 2 డేస్లో మీరు అన్ని సంఘాల వాళ్ళు కూర్చోండి. ఎలక్ట్ అయింది అన్న శేఖర్ అన్న కావచ్చు, కానీ తనను వెనుకుండి నడిపించేటటువంటి వాళ్ళందరూ ఉన్నారు. అందరూ కూర్చొని ఒక 2 డేస్ టైంలో దయచేసి ఒక ఫైనల్ లిస్ట్ ఇవ్వండి. తప్పకుండా ఒక 1.5 మంత్ లోపల క్లియర్ చేసి ఇచ్చే బాధ్యత అని నేను మనస్ఫూర్తిగా నేను కోరుతాను. మీ అందరూ కూడా ఆలోచించుకోవాలి, అర్థం చేసుకోవాలి. రోజు రోజుకు తెలంగాణలో ల్యాండ్ వాల్యూస్ పెరుగుతూ ఉన్నాయి, రోజు రోజుకు భారం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఎంత తొందరగా మాకు ఆ లిస్ట్ ఇస్తే అంత తొందరగా జర్నలిస్టులకు ఇల్లు స్థలాలు ఇచ్చేటటువంటి సంపూర్ణ బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను కూడా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇందులో సంఘాల వారీగా ఇంకా ఇతరత్ర ఏమన్నా పొరపక్షాలు ఉన్నా కూడా దయచేసి పక్కన పెట్టి ఇప్పుడు కొత్తగా ఎన్నుకున్నటువంటి కార్యవర్గం, అదేవిధంగా నూతనంగా వచ్చేటటువంటి జర్నలిస్ట్ మిత్రులకు ఒక ఎంకరేజ్మెంట్ ఉండడానికి సీనియర్ జర్నలిస్ట్ అన్నదమ్ములందరూ కూడా లీడ్ తీసుకొని సహకరించవలసిందిగా మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నాకే నామోషి అనిపిస్తుంది, మా జిల్లాలో ఇంకా ఇచ్చుకోలేదు ప్లేసు అంటే. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం క్యాన్సిల్ అవుతుంది. అది ఓవరాల్గా రాష్ట్రంలో నాకు మా నిజామాబాద్ జిల్లాకు ఒక మచ్చగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఒక లిస్ట్ తయారు చేసి ఇవ్వండి, పొరపచ్చాలు లేకుండా. ఇక్కడికి వచ్చిందే అందుకు కేవలం యాక్చువల్గా ఈ పాటికి నేను హైదరాబాద్లో ఉండాలి, నేను కేవలం ప్రెస్ క్లబ్కి వచ్చింది మాత్రం జర్నలిస్ట్ మిత్రులకు ఇండ్ల విషయం మనం డిసైడ్ చేసుకుందామని రావడం జరిగింది. సో అదొక్కటే సింగిల్ ఎజెండా.
ఇక పొలిటికల్ కంటే ఇప్పటి వరకు స్పీచ్లో చాలా చెప్పిన కొత్తగా నేను చెప్పేది ఏం లేదు. దాంతో మీ అందరు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సింగిల్ ఎజెండా జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు కావాలి. మీ అందరికీ తెలుసు కేసీఆర్ గారు జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి. దానికి ఉదాహరణ ఎంతోమంది జర్నలిస్ట్ మిత్రులకు సీఎం రిలీఫ్ ఇవ్వడం కావచ్చు, ప్రత్యేకంగా చొరవ చూపించి హాస్పిటళ్లలో ఉన్న సమయంలో కోవిడ్లో ఉన్న సందర్భంలో అందరినీ ఆదుకోవడం కావచ్చు. అంటే ఒక్కరిద్దరంగా అందరం ప్రజాప్రతినిధులను కూడా చొరవ తీసుకొని ఆ విషయం చేస్తున్నటువంటిది మీకు తెలిసిందే. సో ఇంకా పెద్ద ఎత్తున చేయాలని ఉన్నది. కానీ అన్నిటికన్నా ఒక పర్మనెంట్ సొల్యూషన్ హౌస్ సైట్స్ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. దయచేసి ఆ దిశగా ఆలోచించవలసిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ మళ్ళీ ఒకసారి వస్తాను. వచ్చినప్పుడు మీట్ ద ప్రెస్ పెడతారో ప్రెస్ మీట్ పెడతారో పెడుకుందాం. కానీ ఇప్పుడు మాత్రం కేవలం సింగిల్ ఎజెండా. మీరు అడిగినటువంటిది నా ఎమ్మెల్సీ ఫండ్స్ నుంచి రేపే నేను లెటర్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏమైనా మిగిలి ఉంటే గణేష్ అన్న కూడా ఉన్నారు, వారు కూడా హెల్ప్ చేస్తారు. ఇళ్ల స్థలాలు మాత్రం మీదే ఆలస్యం, నాకు తప్పులేదు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.